నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ కంపెనీలోని హెల్త్ ఇన్సూరెన్స్కి పాలసీ తీసుకున్నాడు. తగిన ఫీజు కూడా చెల్లించాడు. దురదృష్టవశాత్తు ఆయనకి హెల్త్ డిజార్డర్ అయింది. ఏదో కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఇట్లా నొప్పులు స్టార్ట్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీని అడిగాడు. నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, నేను డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నాను, నాకు ఇన్సూరెన్స్ రియంబర్స్మెంట్ చేయండి అని అడిగి రిక్వెస్ట్ చేసి అప్లికేషన్ పెడితే వాళ్ళు ఏది చెప్పకపోతే ఇంకా చేసేది లేక ధార్వాడ్, కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేశాడు. ఇట్లా నేను డబ్బులు కట్టినా కూడా నాకు ఇవ్వట్లేదు ఇన్సూరెన్స్ కంపెనీ అని. సదరు ధార్వాడ్ ఇన్సూరెన్స్ కంపెనీకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ధార్వాడ్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ ఇరుపక్షాల వాదనలు విని ఆ డాక్యుమెంట్లు చూసి ఈ ఇన్సూరెన్స్ కంపెనీ తప్పు చేసింది, ఇవ్వట్లేదు డబ్బులు అని 3.2 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇన్సూరెన్స్ పాలసీకి కట్టనందుకు ఇన్సూరెన్స్ కంపెనీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా కూడా డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి కన్జ్యూమర్ డిస్ట్రిక్ట్ కమిషన్కి వెళ్తే ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. 3.2 లక్షల రూపాయలు అతనికి చెల్లించాలి అని. డిశ్చార్జ్ అయ్యాక ఇన్సూరెన్స్ కంపెనీని అడిగినా కూడా ఇవ్వకపోతే ఇంకా చేసేది లేక ఇట్లా డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లో కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది జిల్లా ధార్వాడ్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్. ఇట్లా తప్పు పడుతూ ఈ 3.2 లక్షల రూపాయలు ఈ డబ్బు ప్లస్ 10,000 రూపాయలు కోర్టు ఖర్చులు మొత్తం కూడా ఇవ్వాలి ఈ ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకున్న వ్యక్తికి అని ఇన్సూరెన్స్ కంపెనీకి ఎగనిస్ట్గా ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది.